హైయోస్ నైట్ అయితే ఈ టెంపుల్లోనే మనం అక్కడ మ్యాట్ వేసుకొని స్టే చేసాము. మ్యాస్ట్రో సెటప్ కూడా సెట్ అయిపోయింది. నైట్ అయితే మ్యాస్ట్రోని కూడా లోపలే పెట్టుకున్నారు గురూజీ. ఆ లోపల అయితే అక్కడ పెట్టేసి అక్కడే మ్యాట్ వేసుకొని అయితే పనుకున్నాను. ఇక సూర్య అయితే ఇంకా రాలేదు. టైం అయితే 5:40 అయింది. గురూజీ ఇక నైట్ తినేందుకు అదే చపాతీలుగా ఇచ్చారు. ఇప్పుడైతే ఇలా టీగా కూడా ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు వీళ్ళకి. ఇక ఇంకాసేపు ఉండి మన మ్యాస్ట్రో రైడ్ అయితే కొనసాగించేద్దాం. వర్ష అయితే ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటే మన రైడ్ ముందుకు కొనసాగుతూ ఉంటుంది. వర్షతో రోడ్లన్నీ జలమయం అయిపోయినాయి. మన జర్నీలో ఇంకొక 10 కిలోమీటర్లు అయితే కృష్ణుని జన్మస్థలం అయితే ఉంది. ఆ ప్రదేశానికి వితౌట్ పొల్యూషన్గా డే 56 ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా స్టేజ్ 2లో భాగంగా ఈ ప్రదేశానికి కూడా సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్ అంటూ అవేర్నెస్తో మనం పయనాన్ని కొనసాగిద్దాం. మనమైతే మన రైడ్ స్టార్ట్ చేసేసాము, వచ్చేసాము. ఈ సర్వీస్ రోడ్లోనే వస్తున్నాం, హైవే ఎక్కకుండా. ఇక్కడైతే నేమ్ బోర్డుగా ఈ విధంగా కనిపించింది. ఎక్కడికి వెళ్దాము, ఏ ప్రదేశానికి, మధురా జంక్షను, మధురా సిటీ, ఓల్డ్ బస్ స్టాండు, ఇలా లోపలికి వెళ్దామా, స్ట్రైట్ వెళ్ళిపోదామా, మధురాని చూసుకొని తర్వాత మిగతా ప్రదేశాలకి వెళ్ళిపోదాం. అయితే మనం వచ్చేసాము. వెల్కమ్ టు బర్త్ ప్లేస్ ఆఫ్ శ్రీకృష్ణ. అలా అలా వెళ్ళిపోదాం. మనం కృష్ణుడు పుట్టి పెరిగిన ప్రదేశానికి, కృష్ణుడు నడిచిన నేలపైకి మనం మ్యాస్ట్రోతో వెళ్తున్నాము. ఒక్కసారి ఊహించుకోండి, కృష్ణుడు నడిచిన కాలానికైతే వెళ్ళిపోదాం మనము. పుట్టిన ప్రదేశంగా ఆ ప్రదేశం అప్పుడైతే ఎంత పచ్చదనంతో పొల్యూషన్ అనేదే లేకుండా ఉండి ఉంటుంది అసలుకి. అట్లాంటి నేలపైన మనం అయితే ఉన్నాము ఇప్పుడు, ఇంతటి పొల్యూషన్ చేస్తూ. ఇక మనం వెళ్తున్న ఈ మథురాలో అయితే ఒక నేమ్ బోర్డు అయితే వచ్చేసింది. బృందావన్ 19 ప్రియా యమునా ఎక్స్ప్రెస్ వే. అమ్మ బాబోయ్, అయ్యి బాబోయ్, మనకుద్దా ఎక్స్ప్రెస్ వేనే అసలుకి. మనం ఇలా ఈ ప్రదేశానికి వెళ్తూ వెళ్తూ ఇక మధుర రైల్వే స్టేషన్కి కూడా వచ్చేసాం. ఆ లోపల జస్ట్ ఒక 100 మీటర్లలోనే స్టేషన్ అయితే ఉంది. ఇక మన ప్రదేశంలో ముందుకు వెళ్ళిపోతూ ఉందాం టెంపుల్ వైపుగా మనం, వితౌట్ పొల్యూషన్. ఇక మనం అయితే వచ్చేసాము ఈ మధుర రైల్వే స్టేషన్ దగ్గరికి కూడా. ఇక్కడ మనకేం పని అంటే మనకేం పని లేదు. ఈ ప్రదేశానికి కూడా మన మ్యాస్ట్రోతో అయితే వచ్చేసాం మనం. ఆయా భయ్ మే. మామూలుగా ఇక్కడ ట్రాఫిక్ అయితే లేదు. 2 కిలోమీటర్లు ఉంది. ఇదే సందుల్లోనే, స్ట్రీట్లలోనే వెళ్తూ ఉండడమే. చాలామంది పలకరింపులతోనే జర్నీ అనేది ముందుకు కొనసాగుతుంది. చాలా హ్యాపీనెస్. టెంపుల్గా అయితే అక్కడ దాకా వచ్చేసాం మనము. ఇక గేట్ నెంబర్ 3 దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడ కనుక్కున్నాను, ఇక్కడ స్టే చేసేందుకు డార్మెటరీ, ధర్మశాల అంటే వాళ్ళు గేట్ నెంబర్ 1 దగ్గర వెళ్ళండి అని చెప్పారు పోలీస్ సార్ వాళ్ళు. అలా గేట్ నెంబర్ 1కి మళ్ళీ వస్తూ ఉన్నాను. అయితే వచ్చేసాము గేట్ నెంబర్ 1 ఎంట్రీకి, కృష్ణ జన్మస్థలం ఆ ప్రదేశంలోకి అయితే వచ్చేసాము. ఇలా ఈ ప్రదేశంలో వితౌట్ పొల్యూషన్గా వచ్చేసాం. ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇక టెంపుల్ని చూద్దాం అనుకొని, ఇక అక్కడ అంటే టెంపుల్ దగ్గర పార్కింగ్ పెట్టాలన్నా కానీ పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ కుదరదు అని చెప్పారు. అందుకని ఇక్కడ ఒక రూమ్ అడిగితే అన్న 200 చెప్పారు. ఏమన్నా డిస్కౌంట్ అన్నా అంటే తక్కువగానే మేము 500గా తీసుకుంటాం కదా అని చెప్పారు. కాకంటే చూద్దాం ఏమన్నా డిస్కౌంట్లు. అలా టెంపుల్గా అయితే ఇదిగో అక్కడే టెంపుల్గా, ఇక అక్కడి నుంచి ఇక్కడగా ఫ్రెష్ అప్ అయ్యేసి వెళ్ళిపోదాం. చాలా ప్రదేశాలుగా ఉన్నాయి ఇక్కడ, అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడే మ్యాస్ట్రోని పెట్టేసి ఇక ఇక్కడ టెంపుల్ అయితే అక్కడ అన్న చెప్పారు. మ్యాస్ట్రో అయితే అక్కడ ఉంది, 1st ఫ్లోర్లోనే. ఇక రూమ్ ఇది ఓపెన్లో ఉంది. ఎందో పైలే బటన్ అని చెప్పినాడు. పైలే బటన్ అయితే వేసాము, లోపలికి అయితే వెళ్ళాము. సప్లైగా అంటే ఇదే ఇంకా రూము. ఫ్రెష్ అప్ అయ్యేదానికి మా ముందు మొబైల్ అయితే ఛార్జ్ పెట్టేసి అక్కడగా ఉంది. అప్పుడు ఛార్జ్గా పెట్టేద్దామంటే ఒక పాయింట్గానే ఉంది.
ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి వెళ్ళిపోదాం. మాస్ట్రో గాడు అయితే ఆ బయట అక్కడ తిరిగి ఆ ప్రదేశంలో కలుద్దాం. కృష్ణ జన్మభూమి ప్రదేశం. హాయ్, ఇప్పుడు మనమైతే ఉన్నాము ఈ కృష్ణుడు పుట్టి పెరిగిన ఈ ప్రదేశానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మనం వచ్చేసాం కదా, వితౌట్ పొల్యూషన్ ప్రాజెక్ట్ ఎల్ఆర్ అంటే తెలుసు కదా. #రంజిత్_వీల్స్ అన్నకి స్మాల్ ట్రిబ్యూట్ లాంటిది మన రైడ్ అనేది. వితౌట్ పొల్యూషన్ ట్రావెలింగ్ అన్నకైతే చాలా చాలా ట్రిబ్యూట్ లాంటిది మన రైడ్. మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. గేట్ నెంబర్ 1 నుంచి అయితే ఎంట్రన్స్ నుంచి బ్యూటిఫుల్ ఆఫ్ మధుర. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇక మొబైల్స్ అయితే లోపలికి అలౌడ్ ఉండవు. యాజ్ ఇట్ ఈస్గా లాకర్లో పెట్టేసేయాలి. చెప్పల్స్ అయినా కానీ మొబైల్స్ అయినా కానీ. మాస్ట్రో అయితే అక్కడే ఆ హోటల్ దగ్గరే పార్కింగ్లో పెట్టేశాను. అన్న అయితే తీసుకున్నారు 150 రూపీస్ డిస్కౌంట్ అన్న అంటే 200 చెప్పి 150గా ఇచ్చారు. జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యేదానికే, ఎక్కడ పార్కింగ్ చేసేదానికే లేవు. ఇక్కడ ధర్మశాలల్లో డార్మెటరీలు కూడా లేవు. అక్కడక్కడ రూమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ తరఫున. అక్కడైనా సేమ్ యాజ్ 200, 250 అలానే ఉన్నాయి. బయట పక్క కూడా ఇంకా సేమ్ కాస్ట్ అలాగనే ఉండడంతో అక్కడికే వెళ్ళిపోయాను. ఇక టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. లోపల ఆర్కిటెక్ట్ కృష్ణుడు తిరిగిన ప్రదేశాలు అన్నీ తిరిగి చూసేద్దాం. ఇక్కడికైతే మొబైల్ లాకర్ చేసేసి లోపలికైతే వెళ్ళేసి వచ్చాను. టెంపుల్ లోపలైతే ఎంతసేపు అయినా కానీ ఉండొచ్చు, విశాలంగా ఉంది. ఎంతసేపు అయినా తొందర అంటూ బయటికి నెట్టేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అక్కడ టెంపుల్లో. ఇంకొక సొరంగ మార్గంగా ఉండింది. 10 రూపాయల టికెట్. వర్త్ అన్నట్టుగానే అందులో మొత్తం మనం సినిమాల్లో చూసిన విధంగా, కథలుగా విన్న విధంగా మొత్తం ఒక అదే 3D రూపాన కాదు, కొన్ని బొమ్మల రూపాన లోపల మొత్తం తిరిగి ఒక గృహ మాదిరిగా, గృహలో అయితే తిరుగుతూ మొత్తం ఆ విధంగా చూసేసాము. ఇకైతే ఇంకొక ప్రదేశానికి వెళ్దాం. ఈ ఎంట్రన్స్ను వదిలేసి ఇంకొక ప్రదేశం వైపుగా. ఈ ప్రదేశం అయితే కృష్ణ జన్మభూమి పోత్రాకుండ్. మొత్తము ఒక అదే కొలను లాంటిది. కొలను కాదు, అదే కృష్ణుడు ఏమి చెప్పేదానికి రావడం లేదు నాకు. ఈ ప్రదేశం అదే జలకాలు ఆడేదో, స్నానం చేసే ప్రదేశము. బోటు వేసుకొని కూడా తిరిగే విధంగానే అప్పటి కట్టడంగా తయారు చేసేసారు దీన్ని. ఇకైతే మనం కృష్ణ జన్మభూమిని వదిలి కృష్ణ ప్రేమ భూమికి అయితే వెళ్తున్నాము. అదేనండి, కృష్ణ ప్రేమ మందిర్ దగ్గరికి వెళ్తున్నాము, బృందావన్. ఇక ఇక్కడ వెళ్తూ ఉంటే ఈ సర్కిల్ ఒకటి కనిపించింది. సర్కిల్లోని వీరైతే ఇక మన రైడ్లో ఇంకొక నేమ్ బోర్డు ఇక్కడ తక్కువ కిలోమీటర్లుగానే ఉన్నాయి. ఎక్స్ప్రెస్ వే మనకి ఎక్కడికి వెళ్ళినా కానొస్తుంది. అమ్మ బాబోయ్, ఎక్స్ప్రెస్ వేనే మనకైతే వద్దు. మనమైతే ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రదేశం దగ్గరికే వచ్చాము. జైపూర్లో అయితే వెళ్ళాము, బిర్లా మందిరు. అక్కడి కట్టడాల ప్రకారం ఆ విధంగా, మరి ఇక్కడి ఉత్తరప్రదేశ్లోని కట్టడాల ప్రకారం బిర్లా మందిర్ అయితే ఈ విధంగా ఉంటుంది. వెళ్ళేసి వద్దామా లోపలికి? చూడండి ఏ విధంగా ఉన్నాయో, బ్యూటిఫుల్గానే అయితే ఉంది టెంపుల్ అనేది. ఎంట్రన్స్ అయితే వచ్చేసాము. బిర్లా మందిర్ ఇన్ ఉత్తరప్రదేశ్, మథుర. ఇక్కడ ఈ టెంపుల్లో చూసుకుంటే ఈ విధమైన మొత్తం ఎవ్వరూ లేకుండా ప్రశాంతంగా అయితే ఉంది టెంపుల్గా. మొత్తం ఇక్కడ కూడా
ఇక ఇక్కడ కట్టడం పరంగా బిర్లా మందిర్ టెంపుల్ అయితే అక్కడ అన్ని చోట్ల వైట్గా ఉంటే మార్బల్స్, ఇక్కడ మాత్రం ఇలా ఉంటే ఇది ఒక ఆశ్రమమో ఏదో తెలీదు, ఈ విధంగా కనిపించింది. అక్కడైతే లార్డ్ శివలింగం అలా ఉంది మంచుకొండల మధ్యన. మళ్ళీ ఇది ఒక ఆశ్రమంగానే అనుకుంటాను. గవర్నమెంట్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అయోధ్యలో మాదిరిగా మధురా నుంచి వడోదర కాదు బృందావన్ వరకు ఇక్కడ మొత్తం కృష్ణుని ఆర్కిటెక్ట్తో నింపేసింటే ఈ జంక్షన్ ఈ డివైడర్ దగ్గర మస్తుగా ఉండింటుంది. మొత్తం మధురా నుంచి బృందావన్ 11-12 కిలోమీటర్లుగా ఉంది. మొత్తం ఈ రూట్ వరకు భలే ఉండింటుంది. ఫైనల్గా మనం వెళ్ళే బోర్డు అయితే వచ్చేసింది. ఇదిగో అక్కడ అవతల బోర్డుతో దాంతో అయితే మనకు పని లేదు. ఇవే మనం వెళ్ళే ప్రదేశాలు. ప్రేమ్ టెంపుల్, బృందావనమో తెలీదు, బృందావన్ అయితే ఉంది. మరి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి ఈ పక్కకు తిరిగేసి వెళ్ళిపోదాం. ఇక ఈ సర్కిల్ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. అటువైపు లోపలగా ఇక గోవర్ధనగిరి, బృందావనం అన్నీ ఆ ప్రదేశం లోపలనే ఉంటాయి. ఇదే సర్కిల్. వాళ్ళు మనకు నమస్కారం చేస్తున్నారు వితౌట్ పొల్యూషన్గా మనం వచ్చేసినందుకు. ముందుగానే సెట్ చేశారు. ఎంట్రన్స్ నుంచే మొత్తం ఫ్లైఓవర్ వేశారు. మళ్ళీ ట్రైన్ ట్రాక్ ఏమన్నా ఉందేమో ఇక్కడ తెలీదు. ఇది ఫ్లైఓవర్ ఈ రోడ్లో నుంచి అయినా కనీసం ప్రేమ మందిర్ వరకైనా కానీ ఏ ఒక నెమల పించాలో సుదర్శన్ చక్రాలు కృష్ణునికి సంబంధించి పెట్టేసి నింటే బ్యూటిఫుల్గానే ఉంటాయి. మొత్తం ఫ్లైఓవరే. ఆశ్రమాలుగా ఫౌండేషన్లుగా చాలానే ఉన్నాయి. ఈరోజు ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాను. మరి ఏ ప్రదేశంలో స్టే దొరుకుతుందో చూద్దాం. నైట్ ఇక్కడే ఈ బృందావనంలోనే స్టే చేద్దాం అనుకుంటున్నాను. మరి చూద్దాం. ఇవాల్టి స్టే అన్ప్రెడిక్టబుల్. వెళ్ళాల్సిన ప్రదేశంగా అటువైపు కనిపిస్తుంది కదా, అక్కడగా ఉంది. ఇక ఇక్కడైతే నైట్ ఉండేందుకైతే ఎక్కడ ఆశ్రమాలుగా అంటూ ఏవీ లేవు. ఎవరు చూసినా కానీ డబ్బులే అడుగుతూ ఉన్నారు. ఆశ్రమంగా చూసినా కానీ డబ్బులే అడుగుతూ ఉన్నారు. మరి ఏంటో చూద్దాం. మొత్తం టెంపుల్లన్నీ ఆర్కిటెక్ట్ వైజ్ మొత్తం దింపేశారు అట్టే కలర్ఫుల్గా. ఎటు చూసినా కానీ అక్కడి నుంచి ఇక్కడి వరకు పగులు కాబట్టి వెతుకుతూ ఉన్నాను స్టే. టెంపుల్ కూడా అక్కడ సాయంత్రంగా ఓపెన్. ఇంకా మొత్తం సరౌండింగ్ అంతా టెంపుల్కు సంబంధించిన ప్లేసే. మొత్తం హైవే 1.5 కిలోమీటర్ వరకు వెతుకుతున్నాను. ఆశ్రమాలుగా అంటే చూస్తున్నాను కానీ ఎక్కడ ఊరికే ఎవరు ఇవ్వడం లేదు. ఎవరు అడిగినా కానీ 700-800 చెప్తూ ఉన్నారు ఒక రోజుకి. రోడ్డుకి ఆ పక్క ఈ పక్క తిరుగుతూ ఉన్నాను. ఒక ఆఫీసర్ అయినా కానీ చెప్పరా. బోట్లు పెట్టే వాళ్ళే దండిగా ఉన్నారు. ఆడు చూసినా కానీ రూమ్ స్కామ్లే. అవతలన్నీ ఇంకా రూమ్స్ రిసెప్షన్ అట్లా బోర్డులుగానే ఉన్నాయి. ఇంత పెద్ద ఆశ్రమాలలో మనకు ఒక్కరికి చోటు ఉండదా ఒకరోజు స్టే చేసేదానికి? ఏమో మళ్ళా ఎవరిస్తారు మనకైనా. ఇక్కడ మొత్తం ఈ విధంగా కాకుండా అంటే నెమలి పించాలతో పెట్టేసి నీటే డిజైన్లుగా ఎంత బాగుంది ఉంటుంది. ఇక్కడ టెంపుల్ పరిసరాల్లోకి వెళ్తే మొత్తం ట్రాఫిక్ అట్టగానే ఉంది. మొత్తం అన్నీ రాదేశాము. లాడ్జ్ లాంట హోటల్స్, రూమ్స్, అబ్బా మామూలుగా లేదైతే. ఇంకా మొదలు ట్రాఫిక్ కాడ. ట్రాఫిక్లో బ్యూటిఫుల్ ఆఫ్ ప్రేమ్ టెంపుల్ అయితే అక్కడగా ఉంది. లోపలికి వెళ్తేనే మరి లోపలికి మొబైల్స్ ఎన్ని అలౌడో కాదో చూద్దాము. ఒక కిసిక్ కనిపించేద్దాం ముందు.
అయితే ఇక్కడ ఉంది. ఆల్మోస్ట్ మనం ఉన్న ప్రదేశం నుంచి 1 కిలోమీటర్ వాకింగ్ డిస్టెన్స్ అయితే, ఇంకా మాస్ట్రోతో వెళ్ళాలంటే 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లుగా అంత దూరానికి వచ్చేసాము. గౌరీ గోవింద్ ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాము. నైట్ స్టే చేసేందుకు అడుగుదాము అని చెప్పి. ఇక్కడ ఎలా ఉన్నారంటే జనము చూడండి, అసలుకు ఆ టెంపుల్ దగ్గర ఉండే జనం అంతా ఇక్కడే ఉన్నట్టున్నారు. ఇట్లాంటి ప్రదేశంలో మనం స్టే చేస్తున్నాము. చూద్దాం మరి స్టే దొరుకుతుందో లేదో. ఈ ప్రదేశంలో మొత్తం యాత్రికులు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. మరి మనం అడిగి చూద్దాం సార్లను ఎవరినన్నా ఈ ప్రదేశంలో స్టే దొరుకుతుందా లేదా అనేది.